పేరేనా? నా పేరు సొల్లు మోహన్ రాజ్, హుజురాబాద్ మాది, పోచమవాడ. ఎంపీ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా. ఓకే అన్న. ఇప్పుడు కరీంనగర్ పార్లమెంటరీ ఎవరు గెలుస్తారు? ఇప్పుడు 100కి 100% అయితే బండి సంజయ్ గారు మొదటి స్థానంలో గెలుపొందుతున్నారు అన్న. ఎందుకు బండి సంజయ్? అంటే స్థానికంగా చూసినట్లయితే ఇప్పుడు రోడ్లు కానీ ఇప్పుడు ప్రతి ఒక్క దాంట్లో మనకు డెవలప్మెంట్ అనేది కనబడుతుంది అన్న. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు వరంగల్ టు కోహెడ రైలు ఒకటి, రోడ్డు మార్గం ఒకటి, అట్లనే ఔటర్ రింగ్ రోడ్ ఒకటి, తర్వాత కొండగట్టుకు సంబంధించిన రైల్వేకి సంబంధించిన అదొకటి, నిజామాబాద్ టు కరీంనగర్, వీటన్నిటి మీద మంచి కాబట్టి మేమందరం యువత ఇట్లా అందరం కలిసి బండి సంజయ్ గారికి మొదటి స్థానంలో గెలిపించాలని కోరుకుంటున్నాం. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఉన్నాయి కదా అన్న. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 6 గ్యారెంటీలు అన్నది ఇంతవరకు గ్యారెంటీలు నెరవేర్చింది లేదు, ఏం లేదు. అలాగే 10 సంవత్సరాలు పరిపాలించిన టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా యువతకు ఎటువంటి ఉపాధి కల్పించలేదు, నిధులు నియామకాలు ఉన్నది కాబట్టి వాళ్ళకు కూడా ఛాన్స్ అనేది ఇవ్వడం లేదన్న. బండి సంజయ్ గారు అనేది మతం పేరు మీద చేయాలనుకుంటే అట్లా ఎన్నో చేసేవాడు, కానీ అట్లాంటి ఉద్దేశం వాళ్ళకు ఉన్నదన్న. కడుపులోకి పెట్టుకుని బయట పెట్టుకుని మాట్లాడేది టీఆర్ఎస్ గవర్నమెంట్. సంజయ్ అన్న ప్రతి ఒక్కరి దగ్గర పోతాడు, చేరిస్తాడు, మతం కాదు అందరినీ కలుపుకొని పోతాడు. తన గెలుపు కోసం బండి సంజయ్ అన్న మొదటి స్థానంలో గెలుస్తాడన్న. మెజార్టీ వచ్చేసి 50,000 మెజార్టీతో బండి సంజయ్ గెలవబోతున్నారు. బండి సంజయ్ గారు గెలవబోతున్నారు. ఆయన చేసినటువంటి అభివృద్ధి పనులు అయితే ఉన్నాయో ప్రజలందరికీ కూడా తెలుసు. ఇక్కడ రోడ్డు ఇప్పుడు జగిత్యాల నుండి వరంగల్ వరకు వచ్చేటువంటి రోడ్డును జాతీయ రహదారిగా ప్రకటించి దాన్ని 2,000 కోట్లతోని ఈరోజు అభివృద్ధి జరుగుతుంది. ప్రత్యక్షంగా మీకు కనబడుతుంది. అదేవిధంగా శాతవాహన యూనివర్సిటీకి 12B హోదా కల్పించినటువంటి వ్యక్తి. దాని తర్వాత SRR కాలేజీకి అటానమస్ అనేటువంటి అటానమస్ తీసుకొచ్చిండు. అనేకమైనటువంటి ఆర్థిక అభివృద్ధి పనులు జరిగినాయి ఇక్కడ కరీంనగర్లో. ప్రజలందరూ కూడా అదే భావిస్తున్నారు. లోకల్ క్యాండిడేట్ అయిపోయిండు సంజయ్ కుమార్ గారు, లోకల్ క్యాండిడేట్ అయిపోయిండు, నాన్ లోకల్ కాదు లోకల్. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం గురించి ప్రజలందరూ చూస్తున్నారు. ఎన్ని దొంగ హామీలు ఇస్తుంది, దొంగ కథలు చేస్తున్నారు. సొంత బిడ్డ కూడా ఈరోజు ఆ లిక్కర్ దానిలో స్కామ్లో ఇరుక్కొని ఢిల్లీలో తిహార్ జైల్లో ఉన్నది. ప్రజలందరూ తెలిసిపోయింది ఎవరు అభివృద్ధి చేస్తున్నారు, ఎవరు అవినీతి చేస్తున్నారు అని తెలిసిపోయింది. బీఆర్ఎస్ అనే మొత్తం పార్టీ అనేది మొత్తం బొందబెట్టిళ్ళు. అసలు బీఆర్ఎస్ ప్రభుత్వం రాదిగా, ఇక్కడ నుండి బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉండదు. కాంగ్రెస్ పార్టీ అంటుంది బీఆర్ఎస్ బీజేపీ ఒకటని. ఇప్పుడు నవ్వొస్తుంది నాకు, బీఆర్ఎస్ బీజేపీ ఒకటని మీ నవ్వొస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ మేయర్ సీట్ ఎవరిదండి? విజయలక్ష్మి గారు, కేశవరావు గారు బిడ్డ, టీఆర్ఎస్ సంబంధించినటువంటి వ్యక్తి. ఈరోజు ఆమె కాంగ్రెస్లోకి చేరిపోయింది. మరి ఈమెకు మద్దతు ఇచ్చేటువంటి టీఆర్ఎస్ కార్పొరేటర్లు ఎందుకు ఇంకా మద్దతు ఇస్తున్నారు? ఎందుకు ఆమెను ఇవాళ చైర్లో కూర్చొని పెడుతున్నారు? ఇక్కడనే కనబడుతుంది కదా మీకు. బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటేనా, మరి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అనేది మీకు తెలుస్తుంది ఇక్కడ. 100% 100% 3 లక్షల 4 లక్షల మెజారిటీతో గెలవబోతున్నారు. అంటే ఇప్పుడు రాష్ట్రంలో బీఆర్ఎస్ కనుమరుగైపోయే పరిస్థితి ఉన్నది. కాంగ్రెస్ మేము 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పి 6 గ్యారంటీల్లో 13 గ్యారంటీలు ప్రకటించారు. దానిలో కనీసం 3 కూడా నెరవేర్చలే పూర్తి స్థాయిలో. ఒక గ్యారంటీలో అభయస్థం పేరుతోటి మహిళల పేరుతోటి మహిళలకు 2,500 ఇస్తా అని చెప్పారు. 500 మన ఏదైతే గ్యాస్కు ఇస్తా అని చెప్పారు. ఇంకొకటి దానిలో 3 గ్యారంటీల్లో కేవలం 2 నెరవేర్చారు, 1 నెరవేర్చలేదు. పూర్తిగా ఓవరాల్గా 6 గ్యారంటీల్లో ఒకటే గృహజ్యోతి అనే పథకం తప్ప వేరే ఏది పూర్తి స్థాయిలో నెరవేర్చలేదు. ఈ సిట్టింగ్ ఎంపీకి ఉన్న బండి సంజయ్ అనే వ్యక్తి దాదాపు 12,000 కోట్ల రూపాయలు కరీంనగర్కు తీసుకొచ్చిండు. ఇప్పుడు మనం ఇక్కడ హుజరాబాద్లో ఉన్నాం. హుజరాబాద్ సరౌండింగ్లో హన్మకొండ నుండి కరీంనగర్ వరకు మెయిన్ రోడ్డు 2,200 కోట్లతోటి తీసుకొచ్చి శాంక్షన్ చేయించిండు. ప్రతి గ్రామానికి MGNREGS నిధులు, సీసీ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, 100 రోజుల పనికి సంబంధించిన ఉపాధి పథకంలో ఒక్కొక్క గ్రామానికి 10 లక్షల కూలీలకు సంబంధించిన జీతం కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. టీఆర్ఎస్ ఎట్లా చెప్తే కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన పైసలు టీఆర్ఎస్ చెప్పిందని చెప్పుకోవడం ఏంది? నాకు అర్థం కాలే. ఎంపీ వినోద్ కుమార్ ఉన్నప్పటికీ ROB కరీంనగర్లో మంజూరు చేసారు. అసలు ఎంపీ వినోద్ కుమార్ కాదు, సేతుబంధు అనే పథకమే లేదు. ఆ పథకం లేని దాన్ని నేను తెచ్చినానంటే సేతుబంధు అనేది ఈ 5 ఏళ్ళ ఎంపీ బండి సంజయ్ గెలిచిన తర్వాత ప్రకటించిన పథకం. దాన్ని కానీ అంతకు ముందు గెలిచిన పథకాన్ని నేను పెట్టిన ROB నాదే అని అంటే సేతుబంధాన్ని ఈ 5 ఏళ్ళలో వచ్చింది. ఈ 5 ఏళ్ళలో ఎంపీగా లేడు కదా ఆయన. మతం ఆధారంగానే నిబంధన ఏం లేనప్పటికీ దాదాపు రామ మందిరం నిర్మించడంతో పాటు దేశంలో అభివృద్ధి పనులు, ఉదాహరణ కరోనా చూసుకుంటున్నాం. గత పరిస్థితుల్లో పాకిస్తాను, బంగ్లాదేశ్, మన పక్కనున్న శ్రీలంక
తీవ్ర దిగజారిపోయింది. కేవలం నరేంద్ర మోడీ కారణంగానే మన దేశం ఇవాళ ఈ అభివృద్ధి పదంలో దూసుకు వెళ్తున్న ప్రక్రియలు ఉన్నాయి. ప్రపంచ దేశాలు కరోనా టైంలో ఇండియాలో శవాలను కూడా పూడ్చిపెట్టడానికి ఛాన్స్ లేదనే పరిస్థితి తీసుకొచ్చినాయి. కానీ అట్లాంటి పరిస్థితిని సౌమ్యంగా నరేంద్ర మోడీ గారి లౌక్యంతో దేశంలో ఎటువంటి చావులు లేకుండా అతి తక్కువ మరణాలతో ఈ ప్రపంచాన్ని అబ్బురపరిచేలా కృషి చేసింది. ఈ కృషితో ఆయన నరేంద్ర మోడీ కోటేయాల్సిన అవసరం ఉన్నది. నమస్తే. నమస్తే. ఏం పేరమ్మా? సుగుణమ్మ. ఇప్పుడు కరీంనగర్ ఎలక్షన్ జరుగుతున్నాయి, తెలుసా నీకు? తెలుసు. ఇప్పుడు ఈ ఎవరికి ఓటేస్తావమ్మా? పువ్వు గుర్తుకు. పువ్వు గుర్తుకే ఓటేస్తావు అంటే కారు చెయ్యి గుర్తు ఉంది కదా, పువ్వుకి ఎందుకు వేస్తావు? వేస్తాము మేము గట్లా. మాకు అది సలబత్ చేస్తాడు కదా మోడీ, ఉమ్, బియ్యం ఇస్తాడు కదా, యా. అందుకే రుచే వేస్తాను. ఇంకా ఇప్పుడు వీళ్ళు ఏమి ఇస్తలేరు, మా కాంగ్రెస్ కూడా మేము ఇస్తున్నాం అంటున్నారు కదా. ఇస్తారు అంటారు, అందరూ అంటారు ఇస్తామని. ఇప్పుడు ఎవరికి ఇచ్చింది లేదు, పుచ్చుకునేది లేదు. ఇప్పుడు కరీంనగర్లో ఎవరికి పెట్టి వస్తావు మరి నువ్వు? పువ్వు గుర్తుకే వేస్తాం. బీజేపీ పార్టీ గెలుస్తుందని అనుకుంటాను. ఎందుకు బీజేపీ? కాంగ్రెస్ ఉన్నది, బీఆర్ఎస్ ఉన్నది, బీజేపీ ఎందుకు? లేదు ఎక్కువ బీజేపీకే ఉన్నది. నిన్న సర్వే చేసిన వాళ్ళకు కూడా 100% బీజేపీకే అని చెప్పి కూడా చెప్పారు మాకు. అంటే ఎందుకు ఓటేయాలి బీజేపీకి? అంటే అభిమానం కొద్దీ ఓటేయాలి. అభిమానంగానే అభివృద్ధి ఏం లేదంటావా? అభివృద్ధి తర్వాత అభివృద్ధి ఉంటుంది. ఇప్పుడు ఇన్ని రోజులు కేసీఆర్ ప్రభుత్వం ఉంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం, నెక్స్ట్ వచ్చేది బీజేపీ వస్తుంది కాబట్టి బీజేపీ ప్రభుత్వం మంచిగా ఉంటుందని అనుకుంటాను. ఇప్పుడు మరి ఎవరు గెలుస్తారు ఇక్కడ కరీంనగర్లో? మన బండి సంజయ్. ఎందుకు ఓటేయాలి బండి సంజయ్కి? అరే అభిమానం కొద్దీ, బీజేపీ అనే అభిమానం కొద్దీ మనం బండి సంజయ్కి ఓటేయాలి. ఏం చేసిండని? ఏం చేసినా చేయకున్నా కూడా అభివృద్ధి చేస్తాడు అనే ఉద్దేశం కొద్దీ మనం ఓటేయాలి. ఇప్పటివరకు చేసిన అభివృద్ధిలో భారతీయ జనతా పార్టీ చేసిన అభివృద్ధి ఇంతవరకు ఏ పార్టీ కూడా చేయలేదని నేను అనుకుంటున్నాను. అంటే ఇంతకుముందున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ ఏం చేయలేదు, అంత శూన్యమే. ప్రతి చేసిందంతా భారతీయ జనతా పార్టీ. ఏం చేసింది భారతీయ జనతా పార్టీ? ఏం చేసింది అంటే ఈ రోడ్లు కానీ, మన ఈ మురికి కాలువలు కానీ ప్రతి ఒక్క పని చేసింది భారతీయ జనతా పార్టీ. సెంట్రల్ పార్టీ తప్పించి స్టేట్ పార్టీ నుండి ఇంతవరకు ఒక వర్క్ చేసింది అయితే కనబడలేదు మాకు ఇంతవరకు. ఇప్పుడు గత మాజీ ఎంపీ వినోద్ ఉన్నాడు, బీజేపీ ఏం చేయలేదు. సిట్టింగ్ ఎంపీ ఉన్న బండి సంజయ్ ఊరికే ఉన్నాడు, ఏం పని చేయలేదు, నేను చేసినదే అని చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు ఆల్రెడీ బండి సంజయ్ కరపత్రం కూడా కొట్టించారు. మనం ఏం చేసినాం అనేది అన్ని డీటెయిల్స్గా రాసి ఉన్నాయి. వాళ్ళు ఇంతవరకు వినోద్ కుమార్ చేసింది అయితే శూన్యం. అతను ఎవరో కూడా మాకు కరెక్ట్గా పిల్లలకు ఎవరికి తెలియదు. ఓకే, ఇప్పుడు కరీంనగర్లో ఎవరికి గెలుస్తారని అనుకుంటున్నాను? పక్కా ఒక 3-4 లక్షల మెజార్టీతో భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ కుమార్ గెలుస్తారండి. నమస్తే అన్న. ఏం పేరన్నా? రాజు అన్న. ఇది ఎక్కడన్నా? ఇక్కడ హుజరాబాద్ అన్న. హుజరాబాదేనా? లోకల్. హుజరాబాద్ ఏందన్న పరిస్థితి? ఎలక్షన్స్ ఉన్నాయి కదా కరీంనగర్ పార్లమెంట్లో, ఏం జరుగుతుందని ఏమనుకుంటారు అందరూ? అయితే చిన్న ముసలోళ్ళ నుంచి చిన్నపిల్లల దాకా ఎవరిని అడిగినా కానీ మోడీకి వేయాలి, ఇక్కడ స్థానిక బండి సంజయ్ కుమార్కి వేయాలి అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే ఎందుకు వేయాలన్నా బీజేపీకి? ఎందుకు వేయాలంటే దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు అక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ గ్రామంలో కింది స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి మరుగుదొడ్డు ఉన్నదా, ఇల్లు ఉన్నదా, ఏది ఉన్నా కానీ ఆ సౌలతులు కలిగిస్తుంది కాబట్టి ఆ ఆలోచన ప్రతి ఒక్కరికి కలుగుతూ ఉన్నది. ఈరోజు నరేంద్ర మోడీ పేరు చెప్పంగానే తెలియని వ్యక్తి ఎవరు లేరు. కాబట్టి ఈ నరేంద్ర మోడీ ఆధీనంలోనే మనకి ఈ దేశం ముందుకు పోతుందని ప్రతి ఒక్కరు విశ్వాసం వ్యక్తం చేస్తారు. కాబట్టి ఆయన ఖచ్చితంగా మళ్ళా 3వ సారి కూడా ప్రధానమంత్రి అవుతారని అందరూ భావిస్తున్నారు. అయితే నరేంద్ర మోడీ గారు చేసే అభివృద్ధి ఏ పనైనా కానీ, అది మరుగుదొడ్ల నిర్మాణం కానీ, ఇది ఆవాస్ యోజన మీద ఇండ్లు కానీ, తర్వాత ఉజ్వల గ్యాస్ కానీ, ఏ పనులైనా కానీ నరేంద్ర మోడీ గారు చేసినారంటే అది మత ప్రాధికరణ ఎవరికి ఇవ్వలేదు. పేద ప్రజలు ఎవరున్నారో వాళ్ళకి జతనాలనే చేశారు కాబట్టి అది ప్రజలందరూ భావిస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఇదైతే ఇతర పార్టీలు ఏదైతే కాంగ్రెసు దాని యొక్క ఇండియాను కూటమి పెట్టుకున్నాయో అవి మతం అని రుద్దుతూ ఉన్నాయి తప్ప ప్రజలు ఆ విధంగా ఎవరు భావిస్తలేరు. ఎవరు గెలుస్తారన్న? ఖచ్చితంగా కరీంనగర్లో బండి సంజయ్ అన్న జెండా ఎగరేయబోతున్నాడు అని ప్రజలందరూ భావిస్తున్నారు. మీ పేరేం పేరమ్మా? పద్మ గారు. ఎక్కడమ్మా మీది? ఇక్కడ లోకల్ హుజరాబాద్ అండి. హుజరాబాద్. ఏంటమ్మా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఏమనుకుంటున్నామ్మా హుజరాబాద్ వాళ్ళంతా ఎవరికి ఓటేద్దాము ఏంటి అని? బీజేపీకి ఓటేద్దాం, బండి సంజయ్ని గెలిపించుకుంటాం అనుకుంటామండి అందరూ. ఎందుకమ్మా బీజేపీ అంటున్నారు మరి? బండి సంజయ్ ఉన్నప్పుడే రైల్వే స్టేషన్ కానివ్వండి, కరీంనగర్లో ఇక్కడ లోకల్ రోడ్లు వేయడం కూడా బండి సంజయ్ ఉన్నప్పుడే అండి.
ఆహార భద్రత కానీ అన్నీ అక్కడి నుంచి వస్తున్నాయి కాబట్టి నిధులు బండి సంజయ్ని గెలిపించుకుందాం అనుకుంటున్నామండి. ఇప్పుడు ఇంకా ఇద్దరు కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు కదా, మరి వాళ్ళు మాకు బీజేపీ ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది సార్. ఆహార భద్రత కానివ్వండి, గ్యాస్ పథకం కానివ్వండి, గ్యాస్ లబ్ధి పొందిన వాళ్ళం సార్ మేము. అందుకని బండి సంజయ్ని గెలిపించుకుందాం అనుకుంటున్నాం. ఫైనల్గా బండి సంజయ్కి ఓటేస్తారు? బండి సంజయ్కి ఓటేస్తాం సార్. ఏం పేరమ్మా మీ పేరు? సరిత అండి. మీరు ఇక్కడమ్మా లోకలే అండి. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదమ్మా, ఏంటమ్మా అందరూ ఎలక్షన్ అందరూ బిజీగా ఉంటున్నారు, ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నాము? మేమైతే బండి సంజయ్ గారికి వేద్దాం అనుకుంటున్నాం. ఎందుకమ్మా? ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ కూడా ఉన్నది కదా, అభివృద్ధి పనులు మనకు చేస్తుండ్రు కాబట్టి మనము ఎప్పుడు ఆపత్తి ఉన్నది అన్న అంటే వస్తే గుణం ఉన్నది కాబట్టి మన దగ్గర వాళ్ళని గెలిపించుకోవాలని. ఏం చేసిండు బండి సంజయ్? రోడ్లు వేయించిండ్రు, గ్యాస్ వచ్చింది, ఉజ్వల పథకం కింద మాకు లబ్ధి పొందినాం కదా, అందుకొరకు. ఫైనల్గా కరీంనగర్ పార్లమెంట్లో ఎవరికి ఓటు? బీజేపీకి.